అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 18 అల్ కాఫ్ 1-20 ఆయాతులు. అల్ కాఫ్ అనగా గుహ. పరిచయం. ఈ సూర ముఖ్యంగా ధార్మిక విశ్వాసానికి సంబంధించిన ప్రధాన సూత్రాలను చర్చించింది. అల్లాహ్ పట్ల, పరలోకం పట్ల, మరణానంతర జీవితం పట్ల విశ్వాసాన్ని పటిష్టం చేయడానికి ఈ చర్చ ఉద్దేశించింది. ప్రారంభ వచనాలు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఆయన మహోన్నత అస్తిత్వాన్ని చాటి చెప్పాయి. ఈ సూరాలోని 9వ ఆయతులో ఒక గుహలో నిద్రపోయిన కొందరు విశ్వాసుల ప్రస్తావన ఉంది. ఈ కథ ఒక అద్భుతమైన సంఘటనను తెలిపింది. వారి సుదీర్ఘమైన నిద్ర దేవుని మహత్యాలలో ఒకటి. ఈ కథ ఆధారంగా ఈ సూరాకి ఈ పేరు పెట్టడం జరిగింది. వారు కొందరు యువకులు, బహుదైవారాధనను తిరస్కరించిన యువకులు, విగ్రహాలను లేక ఇతర దేవుళ్లను ఆరాధించడాన్ని ఇష్టపడని యువకులు. అందువల్ల దౌర్జన్యాలకు గురైన ఆ యువకులు తమ ప్రాంతాన్ని వదిలి పారిపోయి వచ్చారు. వారు ఒక గుహలోకి వచ్చి నిద్రపోయారు. అలాగే నిద్రలో దాదాపు 309 సంవత్సరాలు గడిపారు. కానీ వారు నిద్రలేచి తాము మహా అయితే కొన్ని గంటలు నిద్రపోయి ఉంటామని భావించారు. గుహలో నిద్రపోయిన ఆ యువకులు అల్లాహ్ను విశ్వసించిన యువకులు. అల్లాహ్ను తప్ప మరెవ్వరినీ అర్థించని వారు. వారి కథ త్యాగాన్ని, స్థిరచిత్తాన్ని, అల్లాహ్ పట్ల దృఢమైన విశ్వాసాన్ని, సత్యం కోసం పోరాడటాన్ని ప్రతిబింబిస్తుంది. గుహలో వారి సుదీర్ఘ నిద్ర మరణాన్ని, మరణానంతరం మళ్లీ లేపడాన్ని సూచిస్తుంది. మరణం, మరణానంతర జీవితం రెండూ అనివార్యమైనవిగా తెలుపుతుంది. ఈ సూరాలో మూసా అలైహిస్సలాం గురించిన ఒక సంఘటన కూడా ప్రస్తావించబడింది. దైవ ప్రవక్తగా దేవుని సందేశాన్ని తీసుకువచ్చిన మహనీయునిగా అత్యున్నత స్థానం కలిగినప్పటికీ మూసా ప్రవక్త అలైహిస్సలాం జ్ఞానాన్ని ఇంకా సంపాదించాలన్న కుతూహలం మెండుగా కలిగినవారు. ఆయన మరో వ్యక్తి నుంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎన్నడూ వెనుకాడలేదు. మూసా ప్రవక్త అలైహిస్సలాం హిజర్ అనే మహనీయుని నుంచి జ్ఞానబోధ స్వీకరించడానికి ఆయనతో పాటు ఉన్నారు. ఆయన చెప్పినట్లు సహనం వహించడానికి ప్రయత్నించారు. ఈ సూరాలో ప్రస్తావనకు వచ్చిన మూడో కథ జుల్కర్నైన్కు సంబంధించినది. ఆయన న్యాయశీలుడైన గొప్ప పాలకుడు. ఒక పొరుగు దేశం ప్రజలు ఆయనకు మొరపెట్టుకొని తమపై దాడులు చేస్తున్న అరాచక, అనాగరిక జాతులు యాజూజ్, మాజూజుల నుంచి రక్షణ కల్పించవలసినదిగా కోరారు. బలహీనులైన పొరుగు వారిని కాపాడటానికి ఆ న్యాయశీలుడైన రాజు సంకల్పించాడు. యాజూజ్, మాజూజుల నుంచి వారిని రక్షించడానికి ఒక దృఢమైన గోడను నిర్మించాడు. ఈ సూర తౌహీద్, ఏకదైవారాధన గురించి బలంగా చెబుతూ ముగుస్తుంది. ఆయత్ నంబర్ 1. ప్రశంసలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతను ఉంచలేదు. కాఫ్ అంటే గుహ అనే అర్థం. ఈ సూరాలో గుహవాళ్ల వృత్తాంతం వచ్చింది. అందుకే ఈ సూరాకు కాఫ్ అనే పేరు వచ్చింది. ఈ సూరాలోని మొదటి 10 ఆయతులు, చివరి 10 ఆయతుల ప్రాశస్త్యం గురించి హదీసులు ఉన్నాయి. ఎవరైతే ఈ ఆయతులను కంఠస్థం చేసుకుంటాడో, వాటిని పారాయణం చేస్తాడో అతను దజ్జాల్ ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంటాడు. శుక్రవారం నాడు ఈ సూరాను పారాయణం చేసిన వ్యక్తిపై వచ్చే శుక్రవారం వరకు ఈ ప్రత్యేక కాంతి ఆవరిస్తుంది. ఈ సూరా పఠనం వల్ల ఇంట్లో శాంతి, శుభం అవతరిస్తాయి. ఒకసారి దైవ ప్రవక్త ప్రియ సహచరులొకరు రజియల్లాహు అన్హు సూరె కాఫ్ పఠిస్తుండగా ఇంట్లోని ఒక పశువు బెదిరిపోయింది. ఆయన పరికించి చూడగా ఆయనకు పైన ఒక మబ్బు తునక కనిపించింది. ఆ మబ్బు తునక ఆయనకు నీడగా ఉంది. ఆ సహచరుడు జరిగినదంతా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వివరించగా, ఈ సూరాను పఠిస్తూ ఉండండి, ఖురాన్ పారాయణ సమయంలో శాంతి అవతరిస్తుంది అని ఆయన చెప్పారు. లేదా ఎలాంటి వెలితి ఇందులో లేదు. సమత్వం, సమతూకానికి విరుద్ధమైన అంశం కూడా ఈ గ్రంథంలో లేదు. పైగా ఇది ఎంతో సవ్యమైనది, విషయాన్ని సూటిగా చెప్పేది. ఖయ్యిం అంటే దాసుల ప్రాపంచిక, పారలౌకిక పరమార్థాలతో కూడుకున్న గ్రంథం అన్న అర్థం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 2. పైగా అన్ని విధాలా సరైనదిగా ఉంచాడు, తన వద్ద నుంచి విధించబడే కఠినమైన శిక్ష గురించి హెచ్చరించటానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలం ఉందని శుభవార్తలు ఇవ్వటానికి. మిల్లదున్హు తన వద్ద నుంచి అంటే అల్లాహ్ తరపున విధించబడే లేక అవతరింపజేయబడే శిక్ష అని భావం. ఆయత్ నంబర్ 3. అందులో వారు శాశ్వతంగా ఉంటారని తెలుపటానికి. ఆయత్ నంబర్ 4. అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి ఈ గ్రంథం అవతరింపచేయబడింది.
యూదులు, క్రైస్తవులు, బహుదైవారాధకులు ఇలాంటి మాటలు అనేవారు. అల్లా తన దూతలను కుమార్తెలుగా చేసుకున్నాడని చెప్పేవారు. ఆయత్ నంబర్ 5. యథార్థానికి వారికి గాని వారి తాత ముత్తాతలకు గాని ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే. అంటే అల్లాకు సంతానం ఉంది అనే మాట ఓ పెద్ద అభాండం, అతి పెద్ద అబద్ధం. ఆయత్ నంబర్ 6. ఓ మహమ్మద్, ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి? ఈ మాట అంటే దివ్య ఖురాన్ అని భావం. అవిశ్వాసులు, ముష్రిక్కులు విశ్వసించి సాఫల్యం పొందాలన్న ఆకాంక్ష ఆయన సల్లల్లాహు సల్లంలో చాలా తీవ్రంగా ఉండేది. వారు దానిని కాదని విముఖత చూపినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి సల్లం కలత చెందేవారు, దుఃఖంతో విలపించేవారు. జాతి జనుల శ్రేయాన్ని దైవ ప్రవక్త ఎంతగా అభిలషిస్తాడో ఈ ఆయత ద్వారా విదితమవుతుంది. ఆయత్ నంబర్ 7. జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము. భూమండలంలో ఉన్నదంతా అంటే వృక్షాలు, ఖనిజ సంపదలు, పర్వతాలు, నదీ నదాలు, జంతువులు, ఇవన్నీ ప్రపంచానికి అలంకారం వంటివి. ఈ వస్తువుల వల్ల ఈ భూమండలం బాగా ముస్తాబైంది. ఆయత్ నంబర్ 8. దాని భూమిపై ఉన్న దానినంతటినీ మేము నేలమట్టం చేసి చదునైన మైదానంగా చేయనున్నాము. సయీదన్ అంటే మైదానం అని, జురుజన్ అంటే చదునైన అని అర్థం. అంటే అందులో ఎలాంటి ఎత్తుపల్లాలు కానీ వృక్షాలు కానీ ఉండవు. ఈ ప్రపంచం కళావిహీనమయ్యే చదునైన మైదానంగా మారిపోయే సమయం రానున్నది. ఆ తర్వాత మేము మంచివారికి బహుమానం ఇస్తాము, చెడ్డవారిని శిక్షిస్తాము. ఆయత్ నంబర్ 9. ఏమిటి? గుహవారిని, శిలాఫలకం వారిని నువ్వు మా శక్తి సూచనలలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా? అంటే మా దృష్టిలో అది ఏమంత గొప్ప విచిత్రం కానే కాదు. అలా అనుకుంటే ఈ భూమ్యాకాశాల నిర్మాణం, వాటి పటిష్టమైన వ్యవస్థ, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ రేయింబవళ్ల రాకపోకలు, ఈ విశ్వమండలంలో మరెన్నో నిదర్శనాలు అంతకన్నా విచిత్రమైనవే. కహ్ఫున్ అంటే పర్వత గుహ. ఇక రఖీంపై పలువురు పలు విధాలుగా వ్యాఖ్యానించారు. రఖీం అనేది ఆ యువకులు వదిలిపెట్టిన పట్టణం పేరని కొందరు అభిప్రాయపడ్డారు. వారు ఆశ్రయం పొందిన గుహ ఉన్న పర్వతాన్నే రఖీం అంటారని మరికొంతమంది చెప్పారు. రఖీం అంటే శిలా పలకం లేక గాజు పలకమని, ఆ పలకంపై ఆ గుహవాసుల పేర్లు లిఖించబడి ఉన్నాయని మరికొంతమంది భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం ఈ మూడింటిలో మొదటి అభిప్రాయం చాలా వరకు సరైనదని తెలుస్తోంది. ఆ పర్వత గుహకు సమీపంలో ఒక జనవాసం ఉంది. అది ప్రస్తుతం రఖీబ్గా పిలువబడుతుంది. బహుశా రఖీం అనే పేరే రాను రాను రఖీబ్గా రూపాంతరం చెంది ఉండవచ్చు. ఆయత్ నంబర్ 10. ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు ఇలా ప్రార్థించారు: మా ప్రభు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి. గుహవారు అస్సాబ్ కాఫ్గా పిలువబడేవారే ఈ నవయువకులు. తాము అవలంబించే సత్యధర్మాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వారు పర్వత గుహలో ఆశ్రయం పొందారు. గుహవారి ఈ వృత్తాంతం యువతరానికి గొప్ప గుణపాఠం వంటిది. విచ్చలవిడితనం, వ్యర్థ వ్యసనాలకు గురవుతున్న నేటి నవయువకులు ఈ వృత్తాంతం నుండి నీతిని గ్రహించి తమ శక్తియుక్తులను దైవప్రీతిని పొందే మార్గంలో వెచ్చిస్తే ఎంత బాగుండు. ఆయత్ నంబర్ 11. అంతే, మేము ఆ గుహలో ఎన్నదగ్గ కొన్నేండ్ల వరకు వారి చెవులపై జోకొట్టి పడుకోబెట్టాము. అంటే బయటి రణగుణ ధ్వనుల మూలంగా వారికి నిద్రాభంగం కలగరాదన్న ఉద్దేశంతో వారి కన్నపుటాలపై పొరలు కప్పి ఉంచాం. దాంతో వారు గాఢ నిద్రలోకి చేరుకున్నారు. ఆయత్ నంబర్ 12. ఆ తరువాత ఆ రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ట కాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము. రెండు వర్గాలంటే విభేదించేవారని భావం. ఈ రెండు వర్గాల వారు ఆ కాలానికి చెందినవారు కావచ్చు, లేక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో విభేదించుకున్న విశ్వాసులు, అవిశ్వాసులు కావచ్చు. అసలు గుహలో ఆశ్రయం పొందిన యువకుల్లోనే రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, తాము ఇంత సమయం నిద్రపోయామని ఒక వర్గం అంటే, మరో వర్గం తాము అంతకంటే చాలా తక్కువ సమయమే నిద్రపోయి ఉంటామని అభిప్రాయపడిందని కొందరు అంటారు. ఆయత్ నంబర్ 13. వారి యథార్థ గాథను మేము నీకు వివరిస్తున్నాము. తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు వారు. మేము వారి సన్మార్గంలో వృద్ధి నొసగాము. వివరంగా వారి వృత్తాంతం ఇది. ఈ యువకులు క్రైస్తవ మతస్థులని కొందరు భావిస్తున్నారు.
యేసుక్రీస్తు హజరత్ ఈసా అలైహిస్సలాంకి పూర్వం వారని మరికొందరు అభిప్రాయపడ్డారు. హాఫిజ్ ఇబ్న్ కసీర్ ఈ రెండవ అభిప్రాయం వైపుకు మొగ్గారు. ఆయన ప్రకారం పూర్వం దికియానూస్ అనే రాజు ఒకడుండేవాడు. అతడు బహుదైవారాధన వైపుకు, జాతరల వైపుకు ప్రజల్ని పురికెల్పేవాడు. అయితే దేవుడు ఒక్కడేనన్న సత్యాన్ని అల్లాహ్ ఈ కొద్దిమంది యువకులలో నూరిపోశాడు. భూమ్యాకాశాలను సృష్టించినవాడు, సమస్త జగతిని పోషిస్తున్నవాడే తమ నిజమైన దైవం కాగలడని వారు వాదించసాగారు. ఖురాన్లో ఫిత్యతున్ అనే పదం ఉపయోగించబడింది. దీని ద్వారా వారి సంఖ్య 9 లేక అంతకంటే తక్కువే ఉండి ఉంటుందని బోధపడుతుంది. ఎందుకంటే ఫిత్యతున్ అన్నది 9లోపు సంఖ్యను సూచించే బహువచనం. వారంతా ప్రజా బాహుళ్యం నుంచి వేర్పడి ప్రత్యేకంగా ఒక చోట చేరి ఒక్కడైన సృష్టికర్తను ఆరాధించేవారు. వారి ఏక దైవారాధన సమాజంలో చర్చనీయాంశంగా మారింది. అలా అలా ఆ విషయం రాజుగారి చెవుల్లో కూడా పడింది. అతడు తన అధికారుల చేత వాళ్లను రాజ దర్బారుకు పిలిపించి విచారించాడు. వారు తమ అంతరాత్మ ప్రబోధాన్ని నిర్దిష్టంగా చాటి చెప్పారు. అయితే పరిస్థితులు వారికి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఒకవైపు బహుదైవారాధకులైన తమ జాతి జనుల విరోధం, మరోవైపు రాజుగారి భయం. అందువల్ల వారు తాము నమ్మిన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఒక పర్వత గుహలో తలదాచుకున్నారు. అప్పుడు అల్లాహ్ వారిని గాఢమైన నిద్రకు లోను చేశాడు. దాదాపు 309 సంవత్సరాలు వారు ఆ నిద్రావస్థలో ఉన్నారు. ఆయత్ నంబర్ 14. వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము. భూమ్యాకాశాలకు ప్రభువైన వాడే మా ప్రభువు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటం అన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము. మూలంలో ఖాము అని వచ్చింది. ఇది ఖియాం నుంచి ఏర్పడిన పదం. నిలబడటం అని దాని అర్థం. అయితే నిలబడటం అంటే ఇక్కడ దాని భావం ఏమిటి? చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతల దృష్టిలో ఇక్కడ నిలబడటం అంటే రాజు వారిని పిలిచి విచారించినప్పుడు వారు రాజు ముందు ధైర్యంగా నిలబడి సత్యాన్ని నిర్దిష్టంగా వెల్లడించడం అని అర్థం. అయితే ఆ యువకులు నగరానికి వెలుపల నిలబడి అల్లాహ్ తరపు నుంచి తన మనస్సుల్లో కలిగిన తౌహీద్, ఏక దైవారాధన భావాలను పరస్పరం ఉపదేశించుకున్నారని, ఖురాన్లోని నిలబడటం అన్న పదం ఆ సంఘటననే సూచిస్తున్నదని మరికొంతమంది పండితులు వ్యాఖ్యానించారు. అంటే ధర్మ రక్షణ కోసం తమ ఇల్లు వాకిలిని, బంధుమిత్రులను వదిలి వలసపోవడానికి సిద్ధమైనప్పుడు మేము వారి హృదయాలకు స్థిరత్వాన్ని ప్రసాదించాము. వారిని వజ్ర సంకల్పులుగా చేశాము. సత్యాన్ని నిర్భయంగా, నిర్దిష్టంగా ప్రకటించే గుండె ధైర్యాన్నిచ్చాము. వారి హృదయాలలో దృఢ విశ్వాసాన్ని ప్రోది చేశాము. శతత అంటే అవాస్తవం, అబద్ధం, హద్దుమీరిన అని అర్థం. ఆయత్ నంబర్ 15. ఆయన్ని వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? అల్లాహ్కు అబద్ధాన్ని అంటగట్టే వాడికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? ఆయత్ నంబర్ 16. ఇప్పుడు మీరు వాళ్లతోనూ అల్లాహ్ను గాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగతెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. మానసికంగా మనం ఎలాగూ మన జాతి వారికి దూరం అయిపోయాము. ఇప్పుడు భౌతికంగా కూడా వారితో సంబంధాలు తెంచుకోవటం మంచిది అని గుహవాళ్ళు పరస్పరం చెప్పుకున్నారు. ఈ సమాలోచన తర్వాత వారంతా ఒక గుహలోకి పోయి తలదాచుకున్నారు. నవపదాన పురోగమిస్తున్న ఈ యువతరం కనిపించకపోయేసరికి ఆ జాతి ప్రజలు వాళ్ళని వెతకటం మొదలెట్టారు. కానీ ఫలితం శూన్యం. ఎందుకంటే వారిప్పుడు సూక్ష్మదృష్టి అయిన అల్లా రక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లంను మక్కా అవిశ్వాసులు వెతుక్కుంటూ సౌర్ గుహ వరకు వచ్చి తిరిగి వెళ్ళినట్లే వారు కూడా ఆ పరిసరాలన్నీ వెతికారు. కానీ గుహలోకి పోలేదు. ఆయత్ నంబర్ 17. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడి ప్రక్కకు ఒరిగిపోవటాన్ని, అస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవటాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లా సూచనల్లోనిది. అల్లా సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆయన పెడత్రోవ పట్టించిన వానిని ఆదుకుని మార్గదర్శకత్వం వహించేవాడెవడని నీవు పొందలేవు. సూర్యుడు ఉదయించే వేళ ఆ గుహకు కుడి ప్రక్క నుంచి సాగిపోయేవాడు. అస్తమించే సమయంలో గుహకు ఎడం ప్రక్కకు ఒరిగిపోతాడు. అంచేత వారిపై ఎండ పడేది కాదు. మరి చూడబోతే వాళ్ళు గుహలోపల చాలా విస్తారమైన స్థలంలో విశ్రాంతి పొందుతున్నారు.
ఫజ్వతున్ అంటే విశాలమైన స్థలం అని అర్థం. అది సువిశాలమైన స్థలమైనప్పటికీ దానిపై ఎండ పడకుండా ఉండేలా సూర్యుడు కుడి ఎడమలకు వాలిపోవటం ముమ్మాటికి అల్లా సూచనే. ఉదాహరణకు ఆ జాతి ప్రజలే. చక్రవర్తి సమేతంగా ఆ జాతి జనులు సన్మార్గానికి నోచుకోలేకపోయారు. వారిని ఎవరూ దారికి తీసుకురాలేకపోయారు. ఆయత్ నంబర్ 18. వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు, కానీ వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు ఒత్తిగిలి పడుకునేలా చేస్తూ ఉన్నాము. వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాపి కూర్చుని ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే వెనుతిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుణ్ణి చేస్తుంది. వారు మేల్కొని ఉన్నారని అనుకోవటానికి కారణం వారి కళ్ళు తెరుచుకుని ఉండటమే. మేల్కొని ఉండేవారు ఎలా ఉంటారో వారు కూడా సరిగ్గా అలాగే ఉన్నారు. పదే పదే అటు ఇటు ఒత్తిగిలుతూ ఉండటం మూలంగా వారు మేల్కొని ఉన్నారనిపించేదని మరికొంతమంది చెబుతారు. వారు ఆ విధంగా అటు ఇటు దొరలటంలో కూడా గొప్ప పరమార్థం ఉంది. ఆ ఏర్పాటు గనక జరిగి ఉండకపోతే నేల మట్టి వారిని తినేసేది. వారి శరీరాలు కుళ్ళిపోయేవి. ఎవరూ వారి దగ్గరకు వెళ్లకుండా ఉండటానికి అల్లా తరపున జరిగిన అపురూపమైన రక్షణ ఏర్పాటు ఇది. ఆయత్ నంబర్ 19. ఇదే విధంగా వారు పరస్పరం ప్రశ్నించుకోవటానికి మేము వారిని లేపి కూర్చోబెట్టాము. వారిలో ఒకతను, మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు అని అడగ్గా, 1 రోజో లేక 1 రోజు కన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాము అని వారు సమాధానమిచ్చారు. మళ్ళీ ఇలా చెప్పారు, మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి నాణెముని ఇచ్చి మీలో ఒకరిని పట్టణానికి పంపండి. అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కొని అందులో నుంచి మీకోసం తినటానికి తీసుకువస్తాడు. అయితే అతను మృదువుగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాడ ఎవరికీ తెలియనివ్వకూడదు. ఏ విధంగా మేము వారిని మా శక్తితో నిద్రపుచ్చామో అదేవిధంగా 309 సంవత్సరాల తరువాత వారిని మేల్కొలిపాము. వారు నిద్రపోయినప్పుడు ఎలా ఉన్నారో మెలకువ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. అందుకే వారు పరస్పరం ప్రశ్నించుకోసాగారు. వారు ఉదయం పూట గుహలో ప్రవేశించారు. మెలకువ వచ్చినప్పుడు సూర్యాస్తమయం కాబోతుంది. అందువల్ల తాము మహా అయితే 1 దినమో లేక అంతకన్నా తక్కువ సమయమో నిద్రపోయి ఉంటామని అనుకున్నారు. అయితే సుదీర్ఘకాలం నిద్రావస్థలో ఉండటం మూలంగా వారు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అందుకే వాళ్ళు ఆ వ్యవహారాన్ని దైవానికే వదిలిపెట్టారు. ఖచ్చితంగా తాము ఎంతసేపు నిద్రపోయింది అల్లాహకే తెలుసని చెప్పి తమ విఘ్నతను చాటుకున్నారు. మెలకువ రాగానే ఆకలి వేసింది. అది మానవ సహజం. మానవ అవసరాలలో అత్యంత ముఖ్యమైనది. అందుకే భోజనం గురించి ఆలోచించసాగారు. తెలివిగా చాకచక్యంగా మసులుకోవాలని వారు తాకీదు చేయటం అర్థం చేసుకోదగిన విషయమే. ఎందుకంటే తమ జాడను ఎవరైనా పసిగట్టారంటే కథ అడ్డం తిరుగుతుంది. తమ లక్ష్యం ప్రమాదంలో పడుతుంది. ఆయత్ నంబర్ 20. వారు గనక మిమ్మల్ని పట్టుకున్నారంటే మీపై రాళ్లైనా రువ్వుతారు, లేదా మిమ్మల్ని తమ మతంలోకైనా తిరిగి రప్పించుకుంటారు. అదే గనక జరిగితే మీరెన్నటికీ సాఫల్యం పొందలేరు. తాము ఇంత ప్రయాసపడింది, ఇన్ని బాధలు భరించింది ధర్మరక్షణ కోసమే కదా. మరి ఇప్పుడు తమ ఉనికి గురించి తమ జాతి వారికి తెలిస్తే ఎలా? వారు తమను బలవంతంగా తీసుకుపోయి తమ తాత ముత్తాతల మతంలో చేర్పిస్తారు. ఒకవేళ అదే కనుక జరిగితే మనం ప్రాపంచికంగానూ పారలౌకికంగానూ నష్టపోతాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.